నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. జగనన్న కాలనీ ఎం కొత్తపల్లి లేఅవుట్ దుర్గసముద్రం సచివాలయ ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీష గృహ నిర్మాణ స్టేజ్ వారి పురోగతి వేగవంతం చేయాలి, ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ మిషన్ మోడ్లో జరగాలని అధికారులకు ఆదేశాలు. తిరుమలలో ప్రారంభమైన హిందూ ధార్మిక సదస్సు పీఠాధిపతులు మఠాధిపతుల ఆశీస్సులతో మరింత గొప్పగా ధర్మ ప్రచారం. ధార్మిక సదస్సులో టీటీడీ చైర్మన్ కోమన కరుణాకర్ రెడ్డి. మాస్టర్ పాయింట్లలో అటెండెన్స్ను పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ పారిశుద్ధ్య పనులపై అధికారులకు పలు సూచనలు జారీ. ద్విచక్ర వాహనాలు దొంగిలించే 3 పాత నేరస్తుల అరెస్ట్. సుమారు 20 లక్షల రూపాయలు విలువ చేసే 41 మోటారు సైకిళ్లు స్వాధీనం. తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలు. ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా సీకేఎస్ తేజ డెంటల్ కాలేజ్, కృష్ణతేజ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉచిత ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. తిరుపతి రేణుగుంట మార్గమధ్యంలోని సీకేఎస్ తేజ డెంటల్ కాలేజ్, కృష్ణతేజ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా సీకేఎస్ తేజ డెంటల్ కాలేజ్, కృష్ణతేజ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో నాన్ టీచింగ్ స్టాఫ్ కోసం ఉచిత ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. క్లోజ్ ద కేర్ గ్యాప్, ప్రతి ఒక్కరూ క్యాన్సర్ సంరక్షణకు అర్హులు అనే థీమ్తో క్యాన్సర్ గురించి అవగాహనపై ఈ సందర్భంగా శనివారం నాడు ర్యాలీ నిర్వహించారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9, 33 వార్డుల్లో శనివారం ఉదయం 5 గంటల నుండి మాస్టర్ పాయింట్ల వద్ద పారిశుద్ధ్య కార్మికుల అటెండెన్స్ వివరాలను తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ పరిశీలించారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శనివారం ఉదయం 5 గంటల నుండి నగరంలోని 9, 33 వార్డుల మాస్టర్ పాయింట్ల వద్ద హాజరు పట్టికను కమిషనర్ పరిశీలించారు. అదేవిధంగా రైల్వే స్టేషన్ ఏరియా, బండ్ల వీధుల్లో పరిశీలిస్తూ చెత్తను సేకరించే ప్రదేశాల్లోనూ ఓపెన్ కాలువల వద్ద బ్లీచింగ్ చల్లుతూ ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రూప్ థియేటర్ ఏరియా, బస్టాండ్ ఏరియాల్లో ప్రవహిస్తున్న పెద్ద కాలువలను శుభ్రం చేసేందుకు ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి పారిశుద్ధ్య సిబ్బంది తగు చర్యలు చేపట్టాలని సూచించారు. ఆర్టీసీ బస్టాండ్లో ఉన్న పింక్ టాయిలెట్లను పరిశీలిస్తూ నిత్యం పరిశుభ్రంగా ఉండేలా పర్యవేక్షించాలన్నారు. అక్కారాంపల్లి వద్ద ఉన్న చెత్త సేకరణ, శుద్ధి చేసే ప్లాంట్ను పరిశీలిస్తూ పూర్తి స్థాయిలో తడి, పొడి చెత్తలను వేరు చేసి తూకివాకం ప్లాంట్కు తరలించాలని కమిషనర్ అదితి సింగ్ సూచించారు. వినాయక సాగర్ను పరిశీలిస్తున్నప్పుడు అక్కడున్న కొంతమంది వాకర్స్ వచ్చి టాయిలెట్లు ఏర్పాటు చేయించాలని, ముఖ్యంగా త్రాగునీరు ఏర్పాటు చేయించిందని కమిషనర్కు తెలియజేయగా త్వరలో ఏర్పాటు చేస్తామని కమిషనర్ అదితి సింగ్ చెప్పారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య సిబ్బందితో మాట్లాడుతూ తిరుపతి నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ చక్కగా ఉండాలని, అవసరమైన వాహనాలు, సదుపాయాలు కల్పిస్తామని, ఎక్కడా నిర్లక్ష్యం వహించకూడదని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ తెలిపారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ సుమతి పాల్గొన్నారు. ఆర్డీఓ కార్యాలయం ముందు తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కాలీఫ్లవర్ చెవి దగ్గర పెట్టుకుని, నుదుటిపై నామాలు పెట్టుకుని జగన్ డిఎస్సి ప్రకటనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరుద్యోగుల చెవిలో కాలీఫ్లవర్లు పెట్టొద్దు జగన్ అంటూ నినాదాలు చేశారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్, కేబినెట్ నిర్ణయ ప్రతులను దగ్ధం చేశారు తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ముందు జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మోసపూరిత డిఎస్సి నోటిఫికేషన్కు వ్యతిరేకంగా తెలుగు యువత నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి తోటా వాసు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కరణం సందీప్, టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు వెంకటేష్ యాదవ్, యువత పార్లమెంట్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రఫీ, శ్రీరామ్ బాబీ తదితరులు పాల్గొన్నారు. యువత గాని, విద్యార్థులు గాని గత 4 సంవత్సరాలుగా రోడ్డు మీద ఆర్తనాదాలు పెట్టి నిరసనలు వ్యక్తం చేసి ధర్నాలు చేస్తున్నా అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి టీచర్ పోస్టులు ఖాళీగా లేవు, ఒక్క స్కూల్లో కూడా ఒక్క పోస్టు కూడా ఖాళీగా లేవు, మేము భర్తీ చేయలేమని చెప్పి ప్రకటించి 9,771 స్కూల్స్ను విలీనం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు రేపో మాపో ఎలక్షన్ కోర్టు వస్తుందనగా 10 రోజుల ముందు తూతూ మంత్రంగా నోటిఫికేషన్ విడుదల చేయడం ఎంతవరకు సమంజసం? అది కూడా 6,100 పోస్టులు అంట. ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నావు? ఎప్పుడు భర్తీ చేస్తావు? ఎప్పుడు ఎగ్జామ్ పెడతావు? ఈ డిఎస్సి మాకొద్దు, మమ్మల్ని మోసం చేసే డిఎస్సి మాకొద్దు, ఓట్ల కోసం ప్రకటించిన డిఎస్సి మాకొద్దంటూ ఈరోజు ఆ డిఎస్సిని తగలబెట్టడం జరిగింది. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 90 అసెంబ్లీ, 13 పార్లమెంటు స్థానాలు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు వెంగళరావు యాదవ్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంగళరావు యాదవ్, బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు అన్నా రామచంద్ర యాదవ్, జాతీయ కన్వీనర్ నాగేశ్వరరావు, మహిళా అధ్యక్షురాలు నూకనమ్మ తదితరులు మీడియాతో మాట్లాడారు. బీసీల రాజ్యాధికారం కోసం గత ఏడాది డిసెంబర్ 7 నుంచి రాష్ట్రంలోని 13 జిల్లాల్లో బీసీ సంక్షేమ సంఘం రథయాత్ర చేపట్టిందని, రథయాత్ర పూర్తయ్యే ఈ 4వ తేదీన తిరుపతి ఇందిరా మైదానంలో ప్రజా సింహగర్జన సభ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. రాష్ట్రంలోని బీసీలందరూ ఈ సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు.
విమర్శించారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని, జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించడం లేదని మండిపడ్డారు. అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రంలో 90 అసెంబ్లీ, 13 పార్లమెంటు స్థానాలను బీసీలకు కేటాయించాలని, లేని పక్షంలో బీసీలందరూ నోటాకు ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. వ్యవస్థకి నిర్మాతలు వీళ్ళు, వ్యవస్థని కాపాడినటువంటి వాళ్ళు, వ్యవస్థకి శ్రమని దారబోసినటువంటి వృత్తి కొలాలి వాళ్ళు. వీళ్ళకి సంబంధించి ఈ రాష్ట్రంలో తీరని అన్యాయం జరుగుతున్నది. 18 సార్లు ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే దాదాపు ఒక 18 సార్లు అంటే 90 మంది, 5 మంది లెక్కేసుకుంటే 6 మంది పార్టీలు స్థాపించినటువంటి ఓసీలుగా ఉన్నటువంటి వాళ్ళు 6 స్థానాలు తీసుకున్నా, రిజర్వ్డ్ స్థానాలు 3 స్థానాలు పోయినా 6, 3, 9 పోతే 5 బీసీలకు ఇచ్చిన 90 మంది అయి ఉండాలి ఈ జిల్లా నుంచి. ఈ ఉమ్మడి జిల్లా చిత్తూరు జిల్లా నుంచి ఇప్పటికీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 90 మంది కావాలి, కానీ 90 మంది కాలేదు, 11 మంది మాత్రమే ఎమ్మెల్యేలు అయినారు. అంటే 79 మందిని బీసీలుగా మేము కోల్పోయినాం. చరిత్ర కలిగినటువంటి కులాలు చాలామంది అణగు తొక్కేసారు. ఇప్పుడు స్వాతంత్రం రాలేదనే చెప్పుకోవాలి బీసీలకి. ఎందుకంటే 90 మంది కావాల్సిన ఎమ్మెల్యేలు 11 మంది అంటే మేము ఎంత దూరంలో ఉన్నామో ఒకసారి ఆలోచించండి. అందుకోసం మీ ప్రెస్ ద్వారాతో తెలియజేసి రేపు బీసీలకు జరగబోయే మా అందరికీ రేపు స్వాతంత్రం తిరుపతి నుంచే వస్తుందని మేము కోరుకుంటున్నాం. మీ అందరూ కూడా మీరు తోడ్పాటు చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా బీసీలందరూ కూడా ఒకే ప్లాట్ఫారం, ఒకే నినాదం, మేమందరూ కూడా ఒకే తాటపైకి రావడమే అది తిరుపతి నుంచే జరుగుతుంది. అదే భారతదేశంలో ఏ కార్యక్రమం చేసినా తిరుపతి నుంచే చేస్తారు. అందుకోసం బీసీలందరూ కూడా ఇచ్చాపురం నుంచి ఇక్కడి వరకు కుప్పం వరకు నడిచి ఈ పాదయాత్ర చేసి అందరికీ తెలియజేసి రేపు అందరూ ఒకే తాటిపైకి వచ్చి అందరూ కలిసి ఒకే నిర్ణయం తీసుకుంటాం. కాబట్టి అందరూ ఒక్క తాటిపై ఉండి మేమేం సాధించుకోవాలి, ఏం కోల్పోయినాము. బాబాయి హత్యతో సానుభూతి పొందిన సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఏదో హత్యాకాండతో అధికారంలోకి రావాలని చూస్తున్నారని తిరుపతి నగరపాలక సంస్థ కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ ఆరోపించారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో అభివృద్ధి బాటను మరిచిన సీఎం జగన్ సొంత చెల్లెలు షర్మిల, తల్లి విజయమ్మ, వివేకా కూతురు సునీతల హత్యకు కుట్ర చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నామన్నారు. సొంత బాబాయి హత్య విషయంలో నేరారోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని కాపాడడానికి లాబియింగ్లు చేస్తూ బెయిల్ తెచ్చిన జగన్ తనపై విశాఖ ఎయిర్పోర్టులో కోడికత్తితో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న దళిత సామాజిక వర్గానికి చెందిన శ్రీనుకు బెయిల్ కూడా మంజూరు చేయించకుండా 5 ఏళ్లకు పైగా జైల్లో పెట్టడం సమంజసమేనా అని ప్రశ్నించారు. పులివెందుల నుండి ఎవరైనా పోటీ చేస్తే చంపడానికి వెనుకాడనని రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం పోస్టర్లు పెట్టారా అని ప్రశ్నించారు. షర్మిల, సునీత, విజయమ్మకు ఏ ఆపద జరిగినా దాని పూర్తి బాధ్యత జగన్దేనన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధికార ప్రతినిధి ఓట్ల సురేంద్ర నాయుడు, కరాటే చంద్ర, ఆనంద యాదవ్, విశ్వనాథం, జగన్నాథం, సురేంద్ర రెడ్డి, నాగప్రతాప్ పాల్గొన్నారు. నీ అధికారంలో నువ్వు ఉండవు. ఈరోజు ఎవరు చంపారో అందరికి ప్రజలందరికీ తెలుసు, దేశ ప్రజలకు తెలుసు, ప్రపంచంలో అందరికీ తెలుసు. ఎవరు చంపారు, వివేకానంద రెడ్డి గారిని ఎవరిని చంపారు అనేది అందరికీ తెలుసు. చంపిన వాళ్ళు మాత్రం కాపాడుతూ ఉండవు. నువ్వు ఒక కోడి కత్తి సీను అని పాపం ఒక బలహీన వర్గాలకు సంబంధించి ఎస్సీ వర్గాలకు సంబంధించిన ఒక చిన్న ఇది పెడితే అతను 5 సంవత్సరాల నుంచి జైల్లో మగ్గుతూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు దీక్ష కూర్చున్నా కూడా వాళ్ళ గురించి పట్టించుకోలే, అతని గురించి పట్టించుకోలే. కానీ బాబాయిని చంపిన అతను మాత్రం అవినాష్ రెడ్డిని గొడ్డలు పెట్టిన అతనికి మాత్రం బెయిల్ ఇచ్చుకొని అతను జల్సాగా తిరుగుతూ ఉన్నారు. నీ మీద ఒక చిన్న హత్యా ప్రయత్నం ఒక చిన్న టాకా జరిగిన దానికే నువ్వు కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పి అతనికి ఏమి తెలియదని ఇడిపించమని అడిగితే నువ్వు పట్టించుకోలే. నా తండ్రిని ఎవ్వరు చంపారు అనేది నాకు తెలియాలి అని చెప్పి 4 సంవత్సరాల 9 నెలల నుండి ఎక్కిన మెట్టు ఎక్కకుండా, దిగిన మెట్టు దిగకుండా రోడ్డు పట్టుకొని తిరగతా ఉంటే కనీసం మీరు స్పందించరు. మీరు అధికారంలోకి రావడానికి మీ అభిమానిగా చెప్పుకుంటున్నటువంటి బలహీన వర్గాలకు చెందినటువంటి కోడికత్తి సీను ఎక్కడా మిమ్మల్ని పొడిచింది లేదు, కత్తితో గీకింది లేదు. అది క్లారిటీగా అందరికీ తెలుసు. దేశంలోని కార్మికులు, కర్షకుల అభ్యున్నతే ధ్యేయంగా ఐఎన్టీయూసీ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి పనిచేస్తోందని ఆ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రత్నకుమార్ తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ప్రధాన కార్యదర్శిగా మురళీధర్, సంయుక్త కార్యదర్శిగా రంజిత్ కుమార్లను నియమించారు. సమాజాభివృద్ధి కోసం, ప్రజల కోసం ఎంతగానో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం సరికాదని హితవు పలికారు. ఇంతవరకు ఎస్మా చట్టం అనేది ఎక్కడ నాకు తెలిసి ప్రవేశపెట్టలే. రీసెంట్గా
అంగన్వాడీ వాళ్ళ మీద ఎస్మా చట్టం తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. అట్ట చట్టాలన్నింటిని కూడా తుంగను దొక్కేసి ఎక్కడ చట్టాలు ఏంది అనేది ఈ విధంగానే పక్క పెట్టేస్తున్నారు. పాత విధానం పెన్షన్ విధానాన్ని ఎక్కడికి పంపించేసింది కేంద్ర ప్రభుత్వం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అదే విధంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా ఉంది. ఇక మన రాష్ట్రంలో మీకు అందరూ తెలుసు ప్రభుత్వ ఉద్యోగస్తుల పరిస్థితి ఏందో, వాళ్ళ జీతభత్యాలు ఏందో, ఏ విధంగా ఉండదు మీకు అందరికీ కూడా తెలుసు. సంస్కృత భాషను సరళంగా సులభంగా ఏ విధంగా రాయాలి అనే అంశంపై తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో జాతీయ కార్యశాల నిర్వహించారు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతి మరియు భారతీయ భాషా సమితి న్యూఢిల్లీ వారి సంయుక్త ఆధ్వర్యంలో శనివారం విశ్వవిద్యాలయంలోని చెలికాని అన్నారావు భవనంలో సంస్కృత భాషను సరళంగా సులభంగా ఏ విధంగా రాయాలి అనే అంశంపై జాతీయ కార్యశాల ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్వవిద్యాలయ విశిష్టాద్వైత విభాగం అధ్యక్షులు ఇన్ఛార్జ్ ఫైనాన్స్ ఆఫీసర్ ప్రొఫెసర్ రాఘవన్, డీన్ ఆఫ్ స్టూడెంట్స్ వెల్ఫేర్ ప్రొఫెసర్ దక్షిణామూర్తి శర్మ విచ్చేసి దీప ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ముఖ్య వక్త ప్రొఫెసర్ రాఘవన్ మాట్లాడుతూ సంస్కృత భాష ఎంతో క్లిష్టమైనప్పటికీ దానిని సరళంగా సంస్కృతంలో ఆధునికంగా ఉన్నటువంటి వాళ్ళకి సులభంగా అందించాలనే సత్సంకల్పంతో ఇక్కడ కార్యశాల నిర్వహించడం జరుగుతోందని వివరించారు. సంస్కృతంలో ఉన్న విషయాన్ని సరళంగా ఏ విధంగా ప్రతిపాదించాలనే మెళకువలను ఈ కార్యశాల ద్వారా బోధించడం జరుగుతుందని వివరించారు. డీన్ ఆఫ్ స్టూడెంట్స్ వెల్ఫేర్ ప్రొఫెసర్ దక్షిణామూర్తి శర్మ మాట్లాడుతూ సంస్కృతాన్ని సామాన్య జనభాషగా చేయడమే విశ్వవిద్యాలయం లక్ష్యమని, సరళ సంస్కృతంలో సంస్కృతాన్ని సులభంగా ఏ విధంగా బోధించవచ్చనే అంశాన్ని తెలియజేస్తూ సరళ సంస్కృతంలో రాయడం ఏ విధంగా చేయాలి అనే అంశంపైన ఈ జాతీయ కార్యశాల నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంయోజకులుగా వ్యాకరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ ఉదయన హెగ్డే, సమన్వయకర్తగా సంస్కృత భాషా సంవర్ధన కేంద్రం డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎల్ సీతారామ శర్మ వ్యవహరించారు. తిరుపతి స్మార్ట్ సిటీ నిధులతో నిర్మిస్తున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ తుది దశ పనులను వేగవంతం చేయాలని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, తిరుపతి స్మార్ట్ సిటీ ఎండీ అదితి సింగ్ ఆదేశించారు. తుడా మైదానం పక్కన నిర్మిస్తున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులను శనివారం కమిషనర్ అదితి సింగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పూర్తయితే క్రీడాకారులకు ఉపయోగపడేలా టెన్నిస్ కోర్టులు, స్నూకర్, షటిల్ కోర్ట్, ఇండోర్ క్రికెట్ పిచ్, క్యారమ్, జిమ్ తదితరాలు అందుబాటులోనికి వస్తాయన్నారు. ఇప్పటికే దాదాపు పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. త్వరలో మిగిలిన అన్ని పనులను పూర్తి చేసి అందుబాటులోనికి తీసుకురావడం జరుగుతుందన్నారు. కమిషనర్ వెంట మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండింగ్ ఇంజనీర్ తిరుమలకి మోహన్, మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, ఏకాం ప్రతినిధి బాలాజీ, డిఈ రాజు, కాంట్రాక్టర్ ఉన్నారు. తిరుమల శ్రీనివాసుని పలువురు మఠాధిపతులు, పీఠాధిపతులతో పాటు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న తుని తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామీజీ, కొక్కే పీఠాధిపతి శ్రీ విద్యా ప్రసన్న తీర్థ స్వామీజీ, వ్యాసరాజ మఠం పీఠాధిపతి శ్రీ విద్యా దీస తీర్థ స్వామీజీ, నెల్లూరు సత్యానంద ఆశ్రమం శ్రీహరి తీర్థానంద స్వామీజీ, గన్నవరం చిదానంద ఆశ్రమం సత్యానంద భారతి స్వామి, శ్రీ సూర్య నారాయణ శర్మ, శ్రీ శృంగేరి శారదాపీఠం కార్యనిర్వహణ అధికారి గౌరీశంకర్ శాస్త్రి, కడప బ్రహ్మంగారి మఠం విరాజానంద స్వామీజీలకు ఆలయ మహాద్వారం వద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికి మహాద్వారం గుండా ఆలయంలోనికి తీసుకువెళ్లి శ్రీవారి దర్శనం చేయించారు. కేంద్ర మంత్రి మురగన్, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, నటుడు శివారెడ్డి వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలను అందజేశారు. మఠాధిపతులు, పీఠాధిపతుల సలహాలు, సూచనలతో సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నట్టు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్రెడ్డి తెలిపారు. తిరుమల ఆస్థాన మండపంలో శనివారం శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా భూమన కరుణాకర్రెడ్డి ప్రారంభోత్సవ ఉపన్యాసం చేశారు. భారతదేశం పవిత్ర భూమి అని, ఇక్కడ వేదాలు ఆవిర్భవించాయని, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వారు శ్రీరామమూర్తిగా శ్రీకృష్ణస్వామి రూపాలలో అవతరించారని తెలిపారు. ఈ దేశంలోనే ధర్మాచరణకు దిక్సూచిగా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వయంభుగా అవతరించారని అన్నారు. స్వామివారి ఆశీస్సులతో అనేక ధార్మిక, ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. హిందూ ధర్మాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేయడంలో భాగంగా పీఠాధిపతులు, స్వామీజీలు, భావసారూప్యం గల ఇతర హిందూ మత సంస్థల నిర్వాహకుల నుండి సముచితమైన సూచనలను, సలహాలను స్వీకరిస్తున్నామని తెలిపారు. తాను తొలిసారి చైర్మన్ గా ఉన్న సమయంలో 2 సార్లు ధార్మిక సదస్సులు నిర్వహించి పీఠాధిపతులు, మఠాధిపతుల సూచనలు, సలహాలను స్వీకరించి దళిత గోవిందం, మత్స్య గోవిందం, గిరిజన గోవిందం లాంటి కార్యక్రమాల ద్వారా
భగవంతుణ్ణి భక్తుల చెంతకు తీసుకువెళ్లామని తెలిపారు. స్వామివారి సంకీర్తనలు సేవ అందించిన శ్రీ అన్నమాచార్యులు, శ్రీ పురంధరదాసు, శ్రీ కనకదాసు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ పేర్లతో ప్రాజెక్టులు నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వామీజీల సూచనలతోనే ఎస్వీబీసీ ఛానల్ ఏర్పాటు చేసి ధర్మ ప్రచారానికి కొత్త అధ్యాయం ప్రారంభించామని గుర్తు చేశారు. వేద పరిరక్షణ కోసం వేద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశామని తెలిపారు. సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని చిత్తశుద్ధితో ప్రజలకు చేరువ చేస్తున్న టీటీడీపై అవాస్తవ విమర్శలు దాడి జరుగుతుందని కరుణాకర్ రెడ్డి స్వామీజీలకు విన్నవించారు. మీ ఆశీస్సులతో సలహాలు, సూచనలను శాసనంగా భావించి టీటీడీ ధర్మ ప్రచారానికి పునరంకితం అవుతుందని ఆయన స్వామీజీలకు విన్నవించారు. తమ వైపు నుంచి ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే తగిన సూచనలు, సలహాలు ఇస్తే వాటిని సవరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సు సోమవారం ముగియనుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పీఠాధిపతులు, మఠాధిపతులు హాజరయ్యారు. పేద ప్రజలకు అందరికీ సొంత ఇళ్లు ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా పేదలకు ఇచ్చిన ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను దుగ్గసముద్రం సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తనిఖీ చేసి ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం తిరుపతి రూరల్ పరిధిలోని దుర్గసముద్రం సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల కార్యక్రమం కింద పేదలకు ఇచ్చిన ఇంటి పట్టాలపై సర్వ హక్కులు కల్పించే రిజిస్ట్రేషన్ ప్రక్రియను తనిఖీ చేశారు. పలువురు లబ్ధిదారులతో మాట్లాడి వారికి ఇంటి పట్టా రిజిస్ట్రేషన్ ఆవశ్యకతను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు ఉండాలనే ఉద్దేశంతో ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇచ్చి ఇళ్లు కట్టించుకునేలా సత్సంకల్పంతో ఇచ్చిన ఇంటి పట్టాను లబ్ధిదారుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి వారికి సర్వ హక్కులు కల్పిస్తుందని, 10 సంవత్సరాల తర్వాత సదరు పట్టాను క్రయ విక్రయాలు చేసుకునే హక్కు లబ్ధిదారులకు ఉంటుందని తెలిపారు. జిల్లాలో ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమం మిషన్ మోడ్లో జరగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్డీఓ నిశాంత్ రెడ్డి, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి వెంకటేశ్వరరావు, హౌసింగ్ డీఈలు మోహన్, శ్రీరామ్ రెడ్డి, ఎంపీడీఓ చంద్రగిరి రమేష్, ఆర్ఐ శివ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిరుమల ఆస్థాన మండపంలో ధార్మిక సదస్సు ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశవ్యాప్తంగా ఉన్న వివిధ మఠాలు, పీఠాధిపతుల నుంచి పెద్ద ఎత్తున స్వామీజీలు ఈ సదస్సుకు హాజరయ్యారు. సనాతన హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడంతో పాటు ధార్మిక ప్రచారానికి పల్లెపల్లెకు విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై స్వామీజీలు అభిప్రాయాలు, సూచనలను సేకరించి ధర్మ ప్రచార పరిషత్ ద్వారా వాటిని అమలు పరిచే విధంగా టీటీడీ చర్యలు తీసుకోనున్నది. సదస్సుకు హాజరైన స్వామీజీలకు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి పుష్పగుచ్చాలు అందించి స్వామివారిని వస్త్రంతో సత్కరించి శ్రీవారి ప్రసాదాలు, క్యాలెండర్, డైరీలను అందించారు. నేటి నుంచి 3 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ధార్మిక సదస్సును నిర్వహించనుంది టీటీడీ. ధర్మ ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన చర్యలపై స్వామీజీల అభిప్రాయాలను సేకరించనున్నది. హిందూ తత్వాన్ని పటిష్టపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు పలు అంశాలపై చర్చించి స్వామీజీల సమక్షంలో టీటీడీ పలు తీర్మానాలను ఆమోదించనున్నది. ద్విచక్ర వాహనాలను దొంగలించే 3 పాత నేరస్తులను పట్టుకొని సుమారు 20,15,000 రూపాయలు విలువ కలిగిన 41 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి తెలిపారు. శనివారం మధ్యాహ్నం రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ పరమేశ్వరరెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. గత కొంతకాలంగా తరచూ ద్విచక్ర వాహనాలు దొంగతనాలు పెరగడంతో రికవరీ చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. డీఎస్పీ భవ్య కిషోర్ పర్యవేక్షణలో సీఐ సుబ్బారెడ్డి సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రేణిగుంట రైల్వే స్టేషన్ పార్కింగ్ వద్ద గల యాత్రికులు రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో అనుమానితులను కదలికలపై నిఘా ఉంచి ప్రతిరోజు వాహనాలను తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. శనివారం రేణిగుంట పంచాయతీ పరిధిలోని వేణుగోపాలపురం క్రాస్ వద్ద 3 ముద్దాయిలను అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. తిరుపతి రేణిగుంట రైల్వే స్టేషన్, అలిపిరి పార్క్ ఏరియా,
కోడూరు పట్టణ ప్రాంతంలో పార్కింగ్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసి అమ్మేయడమే వీరి నేర వృత్తి అని అన్నారు. A1 అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు అనంతరాజుపేటకు చెందిన సుబ్రహ్మణ్యం అలియాస్ మణి, A2 రైల్వే కోడూరు పట్టణానికి చెందిన గిద్దలూరు సుబ్రహ్మణ్యం, A3 తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా మన్నూరు పిట్టై అంబత్తూరు ఎస్టేట్ వాసి సయ్యద్ అబ్దుల్ కరీం అలియాస్ బ్రోలను అదుపులోకి తీసుకుని 20,15,000 రూపాయలు విలువ కలిగిన 41 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన ముద్దాయిలు అందరూ మద్యం, చెడు వ్యసనాలు జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో పార్కింగ్ చేసి ఉంచిన ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసి వాటిని అమ్మేసి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసుకుంటూ తిరిగేవారని తెలిపారు. ఈ కేసు ఛేదనలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన రేణిగుంట డీఎస్పీ భవ్య కిషోర్, సిఐ సుబ్బారెడ్డిలతో పాటు ఐడి సిబ్బందిని ఆయన అభినందించి రివార్డులను అందజేశారు. ఈ సమావేశంలో ఏఎస్పీ విమలా కుమారి తదితరులు పాల్గొన్నారు. కోడూరు పట్టణవాసులు ఒకరు వచ్చేసి తమిళనాడు కరీం అనే అతను, ఈ ముగ్గురు కలిసెట్టి సుబ్రహ్మణ్యం, అలాగే గిద్దలూరు సుబ్రహ్మణ్యం అండ్ సయ్యద్ అబ్దుల్ కరీం, ముగ్గురు కూడా పాత నేరస్తులు. ముగ్గురు పైన కూడా దాదాపు 70 కేసుల వరకు ఉన్నాయి. ఫస్ట్ కోడూరు వాసులపైన అయితే 19 కేసులు ఉన్నాయి. కరీం పైన 50 కేసుల వరకు ఉన్నాయి. అలాగే ఇతను ప్రీవియస్ హెచ్బి అఫెండర్ కూడా జైలు శిక్ష కూడా అనుభవించడం జరిగింది. December 22 రిలీజ్ అయ్యి మళ్ళీ కూడా అదే నేరాలు పాల్పడుతూ వీళ్ళు ఏదంటే ముఖ్యంగా పార్కింగ్ చేస్తున్న వెహికల్స్, రోడ్ సైడ్ పార్కింగ్ చేసిన వెహికల్స్, అలాగే ఈ ఆటో స్టాండ్స్ దగ్గర పార్కింగ్ చేసిన వెహికల్స్ తీసేసుకొని ఒక చోట పెట్టుకొని బేరం కుదరంగానే తక్కువ రేటుకి బయట ప్రదేశాల్లో అమ్మడం లేకపోతే లోకల్గా ఇవ్వడం జరుగుతుంది. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. పేద ప్రజలందరికీ సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా కొత్తపల్లి లేఅవుట్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తనిఖీ చేసి రోజువారీగా సమీక్షతో ప్రణాళికాబద్ధంగా స్టేజీ వారీగా ఇళ్ల నిర్మాణంలో పురోగతి ఉండాలని, సంబంధిత శాఖల సమన్వయంతో లక్ష్యాలను నిర్దేశిత గడువులోపు సాధించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని కొత్తపల్లి లేఅవుట్ ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లేఅవుట్ లో తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని పేదలకు మంజూరైన 5,924 ఇళ్లలో ఆప్షన్ 3 క్రింద చేపట్టిన 4,784 గృహాలలో పురోగతిలో ఉన్న మిద్దె స్థాయి, పైకప్పు స్థాయిలో ఉన్న 1036 గృహాలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని, జల్ జీవన్ మిషన్ క్రింద ఇంటింటికి కొళాయి ఏర్పాటు పెండింగ్ వాటిని పూర్తి చేసేలా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అవసరమైన లబ్ధిదారులకు పొదుపు సంఘాల నుండి రుణాలు అందేలా సమన్వయం చేయాలని సూచించారు. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వారి ఇంటి వద్ద జియో ట్యాగింగ్ ఫోటోతో దిగి యాప్ తో అనుసంధానం అయ్యేలా సంబంధిత పంచాయతీ అధికారులు వాలంటీర్ల ద్వారా మొబైలైజింగ్ చేయాలని, ఇంటి పట్టాలు రిజిస్ట్రేషన్ త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. లేఅవుట్ లోని సిమెంటు, ఇటుకలు యూనిట్, కంకర యూనిట్లను పరిశీలించారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సంబంధిత సచివాలయ సిబ్బంది పూర్తి స్థాయిలో బాధ్యతగా ఈ కార్యక్రమంలో పురోగతి భాగస్వాములు కావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్డీఓ నిశాంత్ రెడ్డి, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి వెంకటేశ్వరరావు, తిరుపతి నగరపాలక సంస్థ ఉప కమిషనర్ అమరయ్య, హౌసింగ్ డీఈలు మోహన్, శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్ ఎలక్ట్రిసిటీ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శోభకృత నామ పుష్య బహుళ అష్టమి శనివారం ఉదయం తెరచానూరు రోడ్డులోని శ్రీనివాసపురం షిర్దీ సాయిబాబా మందిర ప్రాంగణంలో 108వ హనుమాన్ చాలీసా పారాయణం, ప్రముఖ భజన మండలి భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త విశ్రాంత ఏఎస్పీ వేల్పుల గంగరాజు మాట్లాడుతూ అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠ జరిగిన శుభ సందర్భంగా శ్రీనివాసపురంలోని షిర్దీ మందిర ప్రాంగణంలో 108వ అఖండ హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించడం ఆనందకరంగా ఉందని తెలిపారు. శ్రీరాముని దూతగా
నవనిధుల ప్రదాతగా, రాముని బంటుగా, అఖండమైన బల సంపూర్ణుడిగా ఆంజనేయ స్వామి కీర్తింపబడ్డారని తెలిపారు. అటువంటి హనుమంతుని నామస్మరణ కార్యక్రమం నిర్వహించడం విశేషమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం యాదగిరికి చెందిన ధూపదీప నైవేద్య విశ్వ హనుమాన్ పీఠం పీఠాధిపతి బ్రహ్మశ్రీ దోసపాటి గురురాజశాస్త్రి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం గురురాజశాస్త్రి మాట్లాడుతూ అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా భక్తులు బృందం 108 అఖండ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషకరమైన శుభ పరిణామమని ఆయన వర్ణించారు. హనుమాన్ చాలీసా పారాయణం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం వృద్ధి చెందుతాయని తెలిపారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు వేల్పుల లక్ష్మీదేవి, అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. హనుమాన్ చాలీసా పారాయణ చేసి ఆ తర్వాత ఈ రోజున 108వ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. అంటే స్వామివారి యొక్క శక్తి మనందరిలో కూడా ప్రసరించాలని చెప్పని. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారిని కనుక ఒకసారి మనం తలిస్తే ఇప్పుడున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కష్టాలన్నీ తీరిపోతాయి. ఆ తర్వాత కొత్త కష్టాలు మనకేమీ రావు అని చెప్పనేటువంటిది ప్రమాణపూర్వకంగా నిరూపించబడినటువంటిది ఎన్నో సంహితా గ్రంథాలలో మనం చూడవచ్చు. ఎందుకంటే ఆయన అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కింవధ రామదూత కృపాసింధో మమ కార్యం సాధయ ప్రభు. దోసపాటి గురురాజారావు శర్మ వారి పాద పద్మములతో మా ఆలయం కూడా పావనమైందని మాకు భజన బృందానికి మా భక్తులకు ఎంతో అదృష్టంగా ఆయన రావడం భావిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం మీకు తెలుసు, ఆంజనేయ స్వామి ఎక్కడో లేడు. ఈ తిరుమల గిరులలో ఉన్నటువంటి అంజనాద్రిలో అంజనాదేవికి వాయుదేవునికి జన్మించినటువంటి మహనీయుడు, మహాపరాక్రమవంతుడు, మహాబలశాలి, మహాధీశాలి, ఆత్మజ్ఞాని అన్నీ ఉంటే కూడా ఆయన శ్రీరాముని యొక్క దాసునిగా ఆయన యొక్క దాస భక్తి, ఆ భక్తి మార్గాన్ని అవలంబించి ఈ నవవిధ భక్తులు మీకు తెలుసు. గోవిందనామ సంకీర్తనలతో తిరుపతి నగరం మారుమ్రోగింది. ప్రతి శనివారం స్థానిక రాయలసీమ రంగస్థలి కళాకారులు, స్థానిక భక్తులు గోవిందనామ సంకీర్తన చేస్తూ మాడవీధుల్లో సంచరిస్తూ భక్తి భావాన్ని పెంచారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో అడుగడుగున భక్తిభావం కనపడుతుంది. నిత్యం గోవిందనామస్మరణ వినిపిస్తుంది. స్థానిక రాయలసీమ రంగస్థలి కళాకారులు ప్రతి శనివారం నగర సంకీర్తన చేయాలని సంకల్పించారు. ఈ క్రమంలో నేటి ఉదయం వేకువజామున స్నానమాచరించి గోవిందనామాలు ధరించి గోవిందనామ సంకీర్తనలు చేస్తూ గోవిందరాజస్వామి ఆలయ మాడవీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ పర్యటించారు. ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన తిరుపతిలో భగవంతుని సంకీర్తన చేయడం లేదా భజన చేయడం ఎంతో పుణ్యం ఇస్తుందని తెలిపారు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో పుట్టడం లేదా జీవించడం ఎన్నో జన్మల పుణ్య ఫలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు గుండాల గోపీనాథ్, ఎన్ రాజా, జేజరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, వీరాచారి, తిరుపాలాచారి, ఆమూరి సుబ్రహ్మణ్యం, నరసింహారెడ్డి, సాంబోల హర్నాథ్, చెంగారెడ్డి, వెంకటరామయ్య, ధనుంజయ రెడ్డి, కళాకారులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నగర సంకీర్తనలో భాగంగా ఈరోజు కూడా వేకువజామునే లేచి నగర సంకీర్తన ప్రారంభించి గోవిందరాజస్వామి 4 మాడ వీధుల్లో నామ సంకీర్తనలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా గుండాల గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఏమంటే పూర్వం నుంచి మా పెద్దవాళ్ళు, మా పూర్వీకులు కూడా, మన పూర్వీకులు కూడా అందరూ కూడా ఉదయాన్నే ప్రాతకాల మందులే నిద్రలేసి స్నానకృతులు తీసుకొని రెడీ అయ్యి ఉదయం వచ్చి తిరుమాడ వీధులు, గోవిందరాజ స్వామి తిరుమాడ వీధులు మేము భజన చేస్తున్నాము. దీనివల్ల ఎనర్జీ కూడా వస్తుంది. అందరూ కూడా దీనిలో పాల్గొంటే మీకు కూడా మంచిదే. కాబట్టి భక్తులంతా కూడా
తెల్లవారి ప్రతి శనివారం 5 గంటలకి మన గోవిందరాజ స్వామి గుడి ఎదురు ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి బయలుదేరుతున్నాము. వాల్మీకిపురం కలికిరి మార్గంలో కలికిరి వద్ద మదనపల్లి పట్టణం ఎస్టేట్ వద్ద ఉండే టీఎన్ఆర్ కాలనీకి చెందిన పెద్దారెడ్డి కుమారుడు ఏ సోమశేఖర్ రెడ్డి శుక్రవారం రాత్రి రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం ఉదయం స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కదిలి రైల్వే హెచ్సి భాషా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తెరచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళ స్వరూపిణి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు భక్తుల శివనామస్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళ స్వరూపిణి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకుంటూ శివనామస్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి ప్రాణ్యం ఎమ్మెల్యే కటసాని రాంభూపాల్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి విచ్చేశారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక రాహుకేతు పూజలను శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద ఆలయ వేద పండితులు శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకుడు పఠాన్ ఫరీద్, ఆలయ ఏఈఓ సతీష్ మాలి, పిఆర్ఓ నాగభూషణం నాయక్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని గంజాయి వనంగా మార్చేసిన వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పి ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు జి నరసింహ యాదవ్ తెలిపారు. శనివారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి వంటి పుణ్యక్షేత్రంలో యువత గంజాయికి బానిసలై హత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన చెందారు. గంజాయి తరలించడంలో పోలీసుల పాత్ర కూడా కీలకంగా ఉందని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఓకా విజయ్ కుమార్, శ్రీధర్ వర్మ, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. గంజాయి ఎక్కడ పట్టుబడినా దాని మూలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి అనేది స్పష్టంగా కూడా తెలిసింది. గతంలో కూడా ఒకసారి చూస్తే వైసీపీ ఎమ్మెల్యేకి సంబంధించి పెద్ద గోడౌన్లో భారీ ఎత్తున గంజాయి డంపు పట్టుకున్నది మనం చూసాం. అంత జరిగినా కూడా ముఖ్యమంత్రిలో చలనమే లేదు. ఈరోజు తిరుపతి విషయానికి మనం వస్తే మన ప్రెస్ క్లబ్ పక్కనే ఇక్కడున్న వాళ్ళకు కూడా చెప్తాను, ఎందుకంటే ఇక్కడున్న రాజకీయ నాయకులు ఏదేదో చెప్తున్నారు, ప్రజాప్రతినిధులు. ఒక్కసారి రాత్రులు ఈ పక్కన ఇలాంటి ప్లేసుల్లోకి వస్తే చూస్తూ తెలుస్తుంది ఎంతమంది యువత గంజాయికి బానిసలై ఏ విధంగా రాత్రిపూట వ్యవహరిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ బీజేపీ ప్రభుత్వం ఉత్తర భారతదేశాన్ని మాత్రమే అభివృద్ధి చేస్తోందని, దక్షిణ భారతదేశానికి న్యాయం చేయడం లేదని లోక్సభలో మాట్లాడిన మాటను ఖండిస్తూ కర్ణాటక, తమిళనాడు బీజేపీ కో ఇన్ఛార్జ్ అలాగే మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ దేశాన్ని మొత్తం సమానంగా చూసే పాలక బీజేపీపై ఆరోపణలు చేయడం తగదన్నారు. ఈ ఆరోపణలను వ్యతిరేకిస్తూ వెంటనే డీకే సురేష్ క్షమాపణ చెప్పాలని, అలాగే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాబట్టి అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రకటన చేయలే, అటు సోనియా గాంధీ గారి నుంచి కూడా ఎక్కడ ఖండించినట్టు దాఖలాలు లేవు. మరి ఇలాంటి పరిస్థితి, ఇలాంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నుండి మరి ఏం ఉద్ధరిద్దామని వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఒకవైపు ఒక సమైక్య భారతంగా, ఉన్నత భారతంగా, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే నినాదంతో సబ్కే సాత్ సబ్కా వికాస్ అని ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అన్ని రాష్ట్రాలను కూడా సమంగా చూస్తూ, ముఖ్యంగా బోర్డర్ రాష్ట్రాలు అటు అరుణాచల్ గాని, అటు పంజాబ్ గాని, అటు కశ్మీర్ గాని, అటు మరి మీకు తెలుసు పాకిస్తాన్ ఆగడాలు, చైనా యొక్క దుర్బుద్ధి ఛాలెంజ్ గా తీసుకొని ఈరోజు ఒక దృఢత్వంతో ఒక దేశ రక్షకుడుగా, సంరక్షకుడుగా దేశ పరిపాలన చేస్తున్నటువంటి తీరు, అటు 1000 నోళ్లు అటు రష్యా అధ్యక్షుడి దగ్గర నుంచి, అమెరికా అధ్యక్షుడి దగ్గర నుంచి సూపర్ పవర్లు అనుకునే అన్ని దేశాలు కూడా ఇవాళ భారత్ వైపు చూస్తూ, ఒక ఆత్మనిర్భర్ భారత్ వైపు నడుస్తూ, ఒక 5వ ఎకానమీ
ఎకానమీగా బలమైన ఎకానమీగా నడుస్తున్నటువంటి సందర్భంలో ఒక మోడీ గారు ఒక అంకిత భావంతో ఇండియా భారతదేశం యొక్క ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఇనుమడింపజేసి ఆర్ఎంపీలుగా విశిష్ట సేవలందిస్తున్న తమను రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ కేర్ ప్రొవైడర్స్గా గుర్తించాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు మన్నారు దామోదర్ రెడ్డి తెలిపారు. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఫిబ్రవరి 4వ తేదీన విజయవాడలో గ్రామీణ వైద్యుల సమైక్యత శంఖారావానికి తిరుపతి జిల్లా నుండి పెద్ద ఎత్తున బస్సులో బయలుదేరారు. ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ విజయవాడలో జరుగుతున్న ఈ మహాసభకు సభ్యులంతా కలిసి ఐక్యతగా వెళ్లడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. విజయవాడలో మహాసభతో పాటు ర్యాలీని కూడా నిర్వహిస్తామని, ప్రభుత్వం వారు తమ విశిష్ట సేవలను గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి డివిజన్ అధ్యక్షులు జి వేణు, జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ విజయ్ కుమార్, సభ్యులు కల్పన, జాహ్నవి, శశిరేఖ, ప్రభు, ప్రేమ్ కుమార్, సుబ్రహ్మణ్యం, కుమారస్వామి, రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చలో విజయవాడ ప్రోగ్రాంకి మేమంతా కూడా జిల్లా నలుమూల నుంచి ఉన్నటువంటి గ్రామీణ వైద్యులంతా కూడా కలిసి వెళ్తున్నాం. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని చెప్పని, మమ్మల్ని గుర్తించాలన్న ఒక దాని మీద రాష్ట్రం మొత్తం కలిసి గ్రామీణ వైద్యులంతా కలిసి రేపు చలో విజయవాడ మహాసభ నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా క్యాన్సర్ మీద భారీ ర్యాలీ విజయవాడలో జరుపుకోబోతున్నాం. మాకు పిఎంపీ అసోసియేషన్, ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాగా 60 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 65వ సంవత్సరంలో మేము ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్గా నామకరణం చేసుకుంటూ మేము గ్రామీణ వైద్యులుగా గుర్తించాలని, ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలని ఒక నినాదంతో మేమంతా రాష్ట్రం మొత్తం కలిసి విజయవాడలో మీటింగ్ చేస్తున్నాం. అందరికీ ఆమోదయోగ్యమైన తిరుపతిని రాజధానిని చేయాలంటూ తిరుపతి మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ రేణిగుంట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిరసన వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాల వారికి ఆమోదయోగ్యమైన తిరుపతిని రాజధాని చేయాలని కోరుతూ రేణిగుంటలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శనివారం సాయంత్రం మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి రాజధానిగా ప్రకటించడానికి 7 జాతీయ రహదారులు, 7 యూనివర్సిటీలు ఉన్నాయని తెలిపారు. అన్ని ప్రాంతాల వారు తిరుపతిని రాజధాని చేయడానికి ఆమోదయోగ్యంగా ఉన్నారని అన్నారు. కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి తిరుపతి రాజధాని నగరంగా ఏర్పడుతుందని ఏనాడూ చెప్పారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు విఆర్ రావణన్, మణి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలు ఇచ్చారు. కర్నూలులో 3 సంవత్సరాలు ఉంది రాజధాని. కర్నూలు అయిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళింది. హైదరాబాద్ నుంచి తుళ్ళూరు వచ్చింది. తుళ్ళూరు నుంచి వైజాగ్ వెళ్ళింది. ఈరోజు తుళ్ళూరు లేదు, వైజాగ్ లేదు, మనకు రాజధాని లేదు. ఈ పరిస్థితుల్లో అందరికీ ఆమోదంగా ఉండాలి. రాజధాని అంటే అందరూ ఒప్పుకోవాలి. మరి ఉత్తరాంధ్ర వాళ్ళు కానీ, మరి కోనసీమ వాళ్ళు కానీ, రాయలసీమ కానీ, మరి పలనాడు వీళ్ళందరూ కలిసి ఒప్పుకోవాలి. అందరికీ ఆమోదంగా ఉండాలి. ఎవరో ఒక్కనే చంద్రబాబు నాయుడు ఎందుకో తుళ్ళూరు తీసుకెళ్ళాడు. సార్వత్రిక ఎన్నికలపై శ్రీకాళహస్తి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పలువురు బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు సమాలోచనలు జరిపారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్వయంగా భీమవరంలో ప్రత్యేక పూజలు చేశారు. నరసాపురం పార్లమెంటరీ పార్టీ కార్యాలయం అధ్యక్షురాలు వర్చువల్ విధానంలో ప్రసంగిస్తూ ఏపీలో కమలం పార్టీ ఎన్నికల విజయానికై శంఖారావం పూరించడంతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొని రానున్న ఎన్నికల్లో బీజేపీ విజయానికి దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గానికి ఏ రకమైన సహాయ సహకారాలు అందించింది. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి అయినాక ఏ రకమైనటువంటి అభివృద్ధి గ్రామాల్లో జరుగుతూ ఉంది, ఎన్ని వేల కోట్లకి, ఎన్ని లక్షల కోట్ల రూపాయలకి నిధులు ఈ రాష్ట్రానికి మంజూరయ్యింది అన్నటువంటి దాని మీద కూడా మరి వికసిత్ సంకల్ప యాత్ర మీరందరూ కూడా చూశారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అద్భుతంగా గ్రామాల్లో జరిగింది, పట్టణంలో కూడా జరిగింది. విపరీతమైన రెస్పాన్స్ రావడం జరిగింది. ఎందుకంటే ఈ వికసిత్ సంకల్ప యాత్రతో ప్రజలకు అర్థమైంది. అంటే ప్రతి ఒక్కటి నుంచి మనం ఉద్యోగరీత్యా కావచ్చు, బతుకురీత్యా కావచ్చు, అన్ని రకాల సహాయ సహకారాలను నరేంద్ర మోడీ గారు మాత్రమే అందిస్తున్నారా అంటే ఈ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడు, తప్పుడు ప్రచారం చేసి కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధుల్ని పక్కదారి మళ్లించుకుంటూ ఆ నిధులన్నీ కూడా తన పేరుతో తన స్టిక్కర్లు వేసుకుని ప్రజల్ని మోసం చేస్తున్నాడా అన్నటువంటిది ప్రజలకు అర్థమైంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నట్టు పథకాలను పేరు మార్చి, దారి మార్చి పథకాలు ఇస్తూ తన పేరు వేసుకుని తన స్టిక్కర్ సీఎంగా మిగిలిపోయాడు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల మీద ఒక శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? సిద్ధమని వేసుకున్నావు, నువ్వు నిన్న ఇంటికి పంపించేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా రాబో ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అధికార మార్పు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధి లేని ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, కేవలం అప్పుల ప్రదేశ్లో ఉన్నామని చెప్పి బాధపడుతున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనేశ్వర అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనేశ్వర అభిషేక సేవలో పాల్గొని శనేశ్వర స్వామి వారి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం శనేశ్వర స్వామి వారి అభిషేక సేవ వేదోక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్యాలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామి వారికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగనన్న కాలనీ ఎం కొత్తపల్లి లేఅవుట్ దుర్గ సముద్రం సచివాలయ ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీష. గృహ నిర్మాణ స్టేజ్ వారి పురోగతి వేగవంతం చేయాలి, ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ మిషన్ మోడ్లో జరగాలని అధికారులకు ఆదేశాలు. తిరుమలలో ప్రారంభమైన హిందూ ధార్మిక సదస్సు పీఠాధిపతులు మఠాధిపతుల ఆశీస్సులతో మరింత గొప్పగా ధర్మ ప్రచారం. ధార్మిక సదస్సులో టీటీడీ చైర్మన్ కోమన కరుణాకర్ రెడ్డి. మాస్టర్ పాయింట్లలో అటెండెన్స్ను పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్. పారిశుద్ధ్య పనులపై అధికారులకు పలు సూచనలు జారీ. ద్విచక్ర వాహనాలు దొంగిలించే 3 పాత నేరస్తులు అరెస్ట్. సుమారు 20 లక్షల రూపాయలు విలువ చేసే 41 మోటారు సైకిళ్లు స్వాధీనం. తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.